ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా కొన్ని విషయాలని ఆలోచించడం జరుగుతుంది. కొన్ని దేవుని యొక్క వాక్యాలు కొన్నిసార్లు నిజంగా మనతో కొన్ని సంభాషణలు సంభాషిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఉదయకాల సమయంలో లైఫ్ గురించి అండ్ లైఫ్ స్టైల్ గురించి అండ్ మనుషుల యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తుండగా దేవుని యొక్క వాక్యాన్ని దానికి అనుగుణంగా తీసుకునేటప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 26వ వచనం వరకు ఒకసారి మనం చదివినట్లయితే మాత్రం అందులో ఒక మనుష్యుడు దేశాంతరంకి ప్రయాణమై తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అని చెప్పి ఒక సారాంశము మనకి చాలాసార్లు అందరికీ సుపరిచితం అనుకుంటాను. ఎందుకంటే చాలాసార్లు చదివి ఉంటాం. సో ఆ యొక్క మనిషి అతని ఆస్తి అప్పచెప్పినప్పుడు తన యొక్క దాసుల్ని పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు మాత్రమే ఇస్తారు. సో తిరిగి మళ్ళీ ఆయన దేశ పర్యటనకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి చూస్తే మాత్రం వాళ్ళ దాసుల్లో 5 తలాంతులు ఇచ్చిన వారు మంచి వ్యాపారం చేసి తిరిగి మళ్ళీ దానికి 5 తలాంతులు కలిపి ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. 2 తలాంతులు ఉన్నవారు కూడా దాన్ని పని చేసి మరొక 2 తలాంతులను సంపాదించి తీసుకొని రావడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని ఆ యొక్క యజమానుడు ఎంతగానో అభినందించి, మీరు కొద్ది వాటిలోనే చాలా నమ్మకంగా ఉన్నారు కాబట్టి మీరు నా యొక్క రాజ్యంలోని పాలుపుంపులు పొందండి అని చెప్పి వాళ్ళని ఎంతగానో అభినందిస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఎవరైతే ఈ 1 తలాంతు ఇచ్చేవారో అతను ఏం చేస్తారంటే తను ఏ వ్యాపారం చేయకుండా ఎటువంటి పని చేయకుండా దాన్ని తీసుకెళ్లి మట్టిలో కప్పిపెట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే నాణ్యాన్ని తిరిగి యజమానికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ యజమాని తన పైన ఎంతో ఆగ్రహంతో తనని సోమరి అని సంబోధించడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుడికి మనకి ఇచ్చిన విషయాల్లో, మనకి ఇస్తున్న తలాంతుల్లోని, మనకి ఇస్తున్న ప్రతి ఒక్క విషయంలో కూడా మన యొక్క టాలెంట్స్ అయి ఉండొచ్చు, మనకు ఒక స్కిల్స్ అయి ఉండొచ్చు, మనకి ఇస్తున్న సమయం అయి ఉండొచ్చు, మనకి ఈరోజు ఇచ్చిన ఈ జీవితం అయి ఉండొచ్చు. ప్రతి విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడన్న విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను అంతగానో ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి కూడా ఒక పరిణితిని, ఒక పరిమాణాన్ని, ఒక ప్రయాణాన్ని అప్పచెప్పారని మాత్రం మనం గమనించవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చేవాడే కానీ దాంతోపాటు దాన్ని తిరిగి మళ్ళీ మనకి లెక్క అడిగేవాడనే విషయాన్ని ఈరోజు వీరుల్లో చాలామంది దాన్ని మర్చిపోతున్నారు. దాన్ని మర్చిపోయి ప్రవర్తించడం వల్ల జీవితం మీద ఏ ఒక్కరికి కూడా ఆసక్తి కానీ ఎటువంటి ధ్యాస కానీ ఉండట్లేదు. చాలామంది నిజంగా దేవుడు ఆ యొక్క మూడో వ్యక్తిని, ఆ మూడో దాసుని ఏ రకంగా అయితే ఏ పని చేయకుండా దేవుని దగ్గరికి, ఆ యొక్క యజమాని దగ్గరికి ఎలాగైతే ఒక నాణ్యంతో వచ్చి ఒక నిందల పాలు అయ్యాడో, ఈరోజు మనందరిలో కూడా చాలామంది ఎటువంటి పని పాట లేకుండా, అంటే నేను చెప్తుంది ఈ యొక్క వ్యక్తిగతమైన పనుల్లో కాదు కానీ ఆత్మీయ విషయంలో వచ్చేసరికి, ఆత్మీయ జీవితంలో వచ్చేసరికి వాళ్ళ జీవితంలో దేవుని కోసం ఏ పని కూడా చేయకుండా తినుచు త్రాగుచు ఆనందిస్తూ ఈ లోకానుసారమైన ఆశలతోని, లోకస్తులతోని ఎంతగానో పరిగణిస్తూ వాళ్ళతో పెనవేసుకొని లోకంలో నరకానికి నడిపించే మార్గంలో ఎంతోమంది వెళ్ళిపోవడం చూసి ఎంతగానో బాధిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ యొక్క జీవితంలోనే మనం నమ్మకంగా లేనప్పుడు మనకి ఇంకొక అవకాశం ఏ రకంగా ఉంటుంది? దేవుని దగ్గర మన తీర్పు దినాల్లో వెళ్తున్నప్పుడు మనం ఆయన దగ్గరికి ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఒక హానర్ ఫీలింగ్తో వెళ్ళాలి. అంటే చాలా ఒక మంచి గౌరవంగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని తన కోసం మనం ఖర్చు పెట్టి, తన కోసం వేచించి, తన కోసం ప్రయాసపడి, తన కోసం తన చిత్తాన్ని నెరవేర్తించి, ఆయన నామాన్ని మహిమపరిచి, ఆయన ఏ ఉద్దేశంలో అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా కాకపోయినప్పటికీ కూడా కొంతలో కొంతైనా సరే దాన్ని నెరవేర్చి ఆయన నామానికి మహిమను తెచ్చి, కీర్తిని తెచ్చే విధంగా మనం జీవించగలిగితే మాత్రం తీర్పు దినాల్లో మనం ఏ ఒక్కరు కూడా మన యొక్క మరణం గురించి కానీ, మన యొక్క తీర్పు గురించి కానీ మనం ఏ విషయంలో కూడా చింతించకుండా, భయపడకుండా ఆయన ఎదుర్కొనొచ్చు. మన జీవితాల్లో ఈరోజు నువ్వైనా నేనైనా సరే దేవుని కోసం ఎటువంటి ప్రయాస కలిగి ఉన్నాం, ఎటువంటి ఆశ కలిగి ఉన్నాం? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు దేవుని యొక్క పనుల్లోని, దేవుని యొక్క విషయంలోని, దేవుని యొక్క చిత్తంలోని ఆశపడలేకపోతున్నాం? తరచుగా ఎందుకు లోకాశలోని మనం పడిపోతున్నాం అనే విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం పరిశీలించాలి, పరిశోధించాలి, పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. అప్పుడు దేవుడు మన యొక్క విషయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి మనల్ని ఎంతగానో అభిషేకించి జీవగ్రంథంలో ఎన్నటికీ కూడా మన పేర్లు చెరిగిపోకుండా సువర్ణ అక్షరాలతో రాసి ఉంచుతాడనమాట. అటువంటి జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామో లేదో మనకి మనం ఒకసారి ప్రశ్నించుకుంటే చాలు. ప్రశ్నించుకొని ఇప్పటి వరకు ఈ సంవత్సరం 2024 సంవత్సరం అంతట్లో కూడా ఇప్పటి వరకు మీ యొక్క సమయం అంతటినీ కూడా
వృధాగా పోనిచ్చారేమో. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది పడకండి. ఇప్పటికైనా సరే ఈ వాక్యం ద్వారా, ఈ సారాంశం ద్వారా మీతో దేవుడు మాట్లాడినట్లయితే మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని, మీ యొక్క ప్రతి ఒక్క లోపాన్ని, పాపాన్ని కూడా దేవుని చెంత ఒప్పుకొని మీరు దాన్ని విడిచిపెట్టి మీరు నూతన ప్రయాణాన్ని ఆరంభించడానికి దీన్నే నాందిగా తీసుకొని ముందుకు కొనసాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించను. మరి అంత ప్రేమించిన ఆయనకి తిరిగి మనం ప్రేమని చూపాలి. ఆ ప్రేమను చూపించే విధానం కూడా కొన్ని విషయాల్లో చాలామంది మాటల్లో చెప్తారు కానీ ఎటువంటి క్రియల్లో ఉండదన్నమాట. ఎందుకంటే క్రియలు లేని ప్రేమ వ్యర్థం. సో దేవునికి మనం ఇచ్చే ప్రేమ అది క్రియ రూపంలో ఉంటే, ఆయనకు పని చేసే రూపంలో ఉంటే, ఆయన చిత్తాన్ని నిర్వర్తించే రూపంలో ఉంటే, ఆయనకు విషయాల్ని, ఆయనకు వాగ్దానాలని తీసుకొని వెళ్ళే రూపంలో ఉంటే, ఆయన సిలువను మన పైన వేసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మనకు సహాయకుడిగా ఉండి మనల్ని హెచ్చించి ఎంతగానో ఒక గొప్ప జీవితాన్ని, ఎంతోమందికి మాదిరికరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తారని ఎంతగానో ఆశపడుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాలను ఏ రకంగా కలిగి ఉన్నారో, ఆశించారో అది తెలుసుకొని నడుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేము చేస్తున్న ఈ ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు ఇప్పటివరకు ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి నిజంగా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే నేను ఇంకా చాలా చిన్నవాడిని. నా యొక్క విషయాల్లో కూడా చాలా విషయాలు నేను ఇంకా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో దేవుని యొక్క విషయాల్లో నాకు నేర్పిస్తుండగా నా విషయాలు నేర్చుకోవడానికి నాకు దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఆ కృపతోనే మీ యొక్క ఆదరణతోని ఈరోజు ముందుకు వెళ్తున్నాను. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు చూసి మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోట్ అది అడగడం నాకు నిజంగా ఏమాత్రం కూడా ఒక ఇష్టం ఉండదు. కానీ ఒక మంచి సందేశాన్ని పంపించడానికి మనం చేసే ప్రయాస, మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం కూడా సఫలం అవ్వాలంటే ఇలాంటి యొక్క కట్టుబాటు ఉందన్న విషయం మీదే అడుగుతున్నాను తప్పిస్తే కానీ మరి దురుద్దేశం అయితే మాత్రం లేదు. ఖచ్చితంగా మా యొక్క వీడియోస్ అన్నింటిని కూడా మీరు మరొకసారి చూసి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఆ యొక్క వీడియోల్లో చెప్తున్న సారాంశం ఏదైతే ఉందో దాని గురించి మీ జీవితాల్లో ఆలోచించి దేవుని దగ్గర మీరు కానీ ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుత కార్యములు మీ జీవితంలో చేసి మమ్మల్ని ఆశీర్వదించినట్టుగానే మిమ్మల్ని కూడా ఆశీర్వదించి మరెంతో మందికి ఆశీర్వాదంగా ఉంచుతారని చెప్పడంలో ఎటువంటి అనుమానం అయితే లేదు. సో అటువంటి ఒక మంచి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.